ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో 28వ తేదీన సీఎం జగన్ సిద్ధం సభను రాప్తాడు సభ రేంజ్ లో విజయవంతం చేద్దాం. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాలారెడ్డి. నంద్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు, నోటీసులు జారీ. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్ల కన్నుల పండగ కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో గణితం పరీక్షకు జిల్లాలో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డిఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం 25వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. బండి ఆత్మకూర సమీపంలో రోడ్డు ప్రమాదం, లారీ బస్సుడి, పలువురికి గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ముద్దాయికి 2 రోజులు జైలు శిక్ష. నంద్యాలలో 28వ తేదీన సీఎం జగన్ సిద్ధం సభను రాప్తాడు సభ రేంజ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాలారెడ్డి. సీఎం సభ ఏర్పాట్లలో జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి బుగ్గన రాజేందర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి, రాజగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పారవి, విజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పాల్గొన్నారు. అనంతరం రాప్తాడులో సీఎం జగన్ సభ 10 లక్షల మంది ప్రజలతో ఘన విజయం సాధించిందని చెప్పారు. ఇక రాంభూపాలారెడ్డి ఇదే స్థాయిలో కూడా నంద్యాల సభను కూడా విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేస్తామని చెప్పారు. రాంభూపాలారెడ్డి సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 95% నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్న పార్టీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి. ఇక గతంలో ఇలా హామీలను నెరవేర్చిన నేతలు ఎవరూ లేరన్నారు. ప్రజల సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు రామసుబ్బారెడ్డి. అనంతరం నేతలందరూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో సభా స్థలాన్ని పరిశీలించారు. పెద్దలు ఇప్పుడు గ్రౌండ్ దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీ నుంచి సిద్ధం మీటింగ్ ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యి పొద్దుటూరు అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ మన 28వ తేదీ నంద్యాల టౌన్లో బహిరంగ అంటే నంద్యాల పార్లమెంట్ సంబంధించిన వరకు సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం. అంటే ఎలక్షన్ల క్యాంపెయిన్లో భాగంగా ఈ సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి
నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన మీద మన వెంట ఏ విధంగా ఉండాలని చూపించడానికే మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనం ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లు ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి. ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేసినామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు మీరు ఒక్కసారి ఇడుపులపాయ నుంచి 27వ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇడుపులపాయ నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ప్రొద్దుటూరులో 27వ తారీఖు 4 గంటలకు అక్కడ బహిరంగ సభ పెద్ద సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్ళగడ్డ సమీపంలో నైట్ హాల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ హాల్ట్ అక్కడే ఉంటారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 28వ తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఒక్కసారి చూస్తే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం, మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ 6,480 కిలోమీటర్లు 68 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తీర్చేదానికి మన గవర్నమెంట్ వస్తానే నవరత్నాలు అమలు చేసి మీకు అండగా ఉంటానని చెప్పడం. ఈరోజు దేశ చరిత్రలో కూడా ఒక్కసారి మనం అందరం కూడా చూస్తే మేనిఫెస్టో ఏ పార్టీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. మేనిఫెస్టో బ్రహ్మాండంగా పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. కానీ ఎన్నికల కోసం ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకునే దానికే మేనిఫెస్టోలు ప్రకటించినారు తప్ప అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. నంద్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందిలీక ఫ్యాక్టరీలో నిఘా పెట్టాలని చెప్పారు. ఎన్నికల వ్యయం, అభ్యర్థుల సర్వే లైన్ గురించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి నంది ఫ్యాక్టరీలో మద్యం ఎంతవరకు సరఫరా అవుతుందో రోజువారీగా అప్డేట్ తీసుకోవాలని ఆదేశించారు. ఖచ్చితంగా ప్రతిరోజు రిపోర్ట్ ను మెయింటైన్ చేయాలని సూచించారాయన. టీడీపీ అభ్యర్థి తరపున ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయన్నారు. ఎందుకు సంబంధించిన అనుమతులు తీసుకునేందుకు సంబంధించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ నోటీసులు జారీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ నోటీసులు ఇవ్వడం వల్ల పెద్ద సమస్యలు జరిగే అవకాశం ఉందన్నారు. నంద్యాల మండలం పాండురంగాపురంలోని ఆలయ ఆవరణలో ఒక పార్టీకి సంబంధించిన పాటలు పెట్టినట్లుగా తనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి సంబంధిత ఆలయ కమిటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదమ్మా. పదవులు ఖచ్చితంగా వేయాలమ్మా. అది ఈ అవకాశాలను అంతా వినియోగించుకుందాం.
ఏంటమ్మా అందరూ ఏం నంద్యాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్ర ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభమై అదే రోజున రాత్రి ఆళ్లగడ్డకు చేరుకోనుంది. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాల మైదానం ప్రదేశాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యులు రాజగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాన రాంభూపాలరెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డిలు, గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల జిల్లా ఎమ్మెల్సీ ఇసాక్ పాషా కలిసి పరిశీలించారు. నంద్యాలలో బస్సు యాత్ర 28 నంద్యాలకు చేరుకోనుంది. ఇక పట్టణంలో బహిరంగ సభకు అవసరమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్బీజీ మైదానాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా 28వ తేదీ నంద్యాలలో భారీ బహిరంగ సభ మేము సిద్ధం బస్సు యాత్ర విజయవంతం చేయాలని, ప్రజలు కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వచ్చిన పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఆడ 2 ర్యాంపులు చేసి ఆ వల్ల ఉందా లోపల ఇటు సైడ్కేనా ఇటు సైడ్కే పార్కింగ్ దీంట్లో నాట్ ఎంట్రీ దీంట్లో ఉండదు. ఇక్కడ బస్సులు ఇక్కడ లోపల దిగుతారు. పార్కింగ్ అంతా లోపల అన్ని బస్సులు జనాలు ఇట్లే వచ్చి లోపలికి రాదు. జనాలు వచ్చేదానికి పార్కింగ్ అవ్వాలి. బస్సు దిగిన కీరు కదా, అంటే మినిమం 10 బస్సులు సరే కొట్టుకుంటారు. జిల్లాలు కలిపితే అప్పుడు నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో 8వ రోజు జ్వాల నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణాన్ని వేద పండితులు కన్నెల పండుగగా నిర్వహించారు. ముందుగా ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామికి తిరుమంజనం, గజవాహనం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూలమాలలతో అలంకరించి పల్లకిలో కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ అశేష భక్తజనుల మధ్య స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా ఎదురొల్లి నిర్వహించి వేద మంత్రోచ్చరణల మధ్య కన్నెల పండుగ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పద్మశాలి సంఘ కర్నూలుకు చెందిన మేర్వా లక్ష్మయ్య, ఉషారాణి దంపతులు ఉభయదాతలుగా కూర్చున్నారు. ఇక అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వేణుగోపాల స్వామి అలంకారంలో ప్రహ్లాద వరద స్వామి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత చున్నాభిషేకం, అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నా చెట్టు వాహనంపై వివరించారు. స్వామి అమ్మవార్లు ఒకరినొకరు అలా అర్చకులు సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారు అన్నట్లుగా భజంత్రి భక్తులందరూ దర్శించుకోవచ్చు. సమయంలో
వారు మంచి వేల విన్నపం 4 వేలపై విమాన విమానాలన్నింటినీ పీఠాధిపతుల వారు మా యొక్క స్వామి విన్నవించారు. ఎందుకు విన్నవించారంటే యోగక్షేమం కోసమే. ఈ లోకమంతా ఎవరి దగ్గర ఉన్నారు, ఏ లోకంలో దగ్గర నమ్మకం. అటువంటి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అంటే వేదం చెప్పబడినటువంటి పరమాత్మకు వేదం ద్వారానే అది విన్నవించాలి. క్షేత్రంలో వేదాంగ బ్రహ్మాదులు కూడా తెలియలేకపోతే కాదు ఆనంద ప్రజాంగ கோயிலை தவிர யாரும் ஏழை பண்ண முடியாது. பெருமாள் ஏழத்துக்குள்ள மண்டபத்துக்கு போயிடுவார்ல. భజంత్రి ఆరు ఆపు ఓడింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులందరికీ లోక కళ్యాణం జరగాలని చెప్పి ఉద్దేశంతో భగవంతుడికి కళ్యాణం చేసి ప్రపంచమంతా కళ్యాణం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణంలో ప్రతి ఒక్క భక్తులు పేరు పేరున స్వామివారిని ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుంటే వారికి అన్ని విధమైన కళ్యాణం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కనుక శ్రీభూమి నీల చెంచులక్ష్మీ నాయికాసమైన శ్రీ జ్వాలానృసింహస్వామి వారి యొక్క శోభకృత్నామ సంవత్సర కళ్యాణ మహోత్సవం ఇంకా కొన్ని క్షణాల్లో స్వామివారిని ఉత్సవంగా వేంచేసి ఎదురుకోళ్లు జరిపి పిండిగా చూడడం సమర్పించి మహామంగళహారతి జరిపి ఏకాసనంలో స్వామివారిని పొలు మంటపంలో వేంచేసి స్వామివారికి సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, పరప్రేషణం, గోత్ర ప్రవరణ, మాంగళ్య ధారణం, రాజహోమం, వారణమాయుధం అనే గోదాదేవి కడవెన్న ఆ ఒక్క పాసురాలని పాడి తదనంతరం మహా హవి నివేదనం జరిపి స్వామివారికి మహామంగళహారతి జరుగుతుంది. ఈ ఒక్క మహోత్సవం ప్రతి సంవత్సరం పద్మశాలీయ సంఘ సభ్యుల ద్వారా ఈ ఒక్క మహోత్సవానికి ఉభయదారులు ఇచ్చేసి వారికి ఎంతో మంది, వేల మంది, లక్ష మందిలో ఉన్న ఎవరికో ఒకరికి అవకాశం కలిగే ఈ ఒక్క ఉభయదారులు అనే ఒక పేరు కలిగి వారు ఈ సంవత్సరం పొద్దుటూరుకు సంబంధించిన కర్నూలు వాస్తవ్యుడు, అదేవిధంగా దిగువ హోమంలో రేపు జరిగే కళ్యాణ ఉత్సవానికి కూడా రాజంపేట వాస్తు వారు ఉభయదారులకు ఇచ్చేసి ఈ ఒక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కనుక స్వామివారిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆన్లైన్ ద్వారా. నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జరిగిన గణితం పరీక్షకు జిల్లాలో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 134 పరీక్షా కేంద్రాల్లో 28,559 మంది విద్యార్థులకు గాను 25,911 మంది విద్యార్థులు హాజరైన పరీక్షలు రాశారు. 90% హాజరు నమోదైనట్లుగా డీఈఓ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 49 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా రాష్ట్ర పరిశీలకులు ఆర్ఎస్ గంగాభవాని 10 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని చెప్పారు. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించినట్లుగా తెలిపారు. మేడం వాచ్ చాలా ఉంది మేడం. వాచెస్ లేదు, నార్మల్ వాచ్ అలా డిజిటల్ వాచ్ లేదు. బాబు సైడ్ జరిగినా లేడీస్ గాని అంటదో మా బాబా పోయిరామంటే అన్నీ ఒకసారి చెక్ చేసుకుని పెద్ద పెట్టినాం మొత్తం అన్నీ లేదు. మీరు చెప్పేసి మీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళతో పేరెంట్స్ కూడా పెట్టినారు. కొంతమంది తాగుతారు, బాడీలో మళ్ళీ ఏమన్నా రిటర్న్కి వచ్చేది బయటకి తీసుకున్నాం. పైన కూడా ఒకటి చెప్పి చేశాం, పైన కూడా ఒకటి పెట్టించినాము.
నంద్యాల 25వ తేదీ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దేవాలయ నిర్వాహకులు ప్రకాశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ నంద్యాల దేవానగర్ లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 25వ తేదీ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, కళ్యాణానికి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 25వ తేదీ భక్తులందరూ పాల్గొనాలని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామికి 2015 నుండి ఇక్కడ గుడి కట్టించినాము. ఈ అన్నదాన కార్యక్రమం లక్ష్మీ నరసింహస్వామికి బాగా పూజలు చేసి బాగా కళ్యాణం చేసి మేము ఏటా చేస్తున్నాము. ఓవలం పున్నం రోజు ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దేవనగర్ కానీ ఈ నంద్యాల ప్రజలందరూ వచ్చి దేవునికి పూజలు చేసి అన్నదానము భోంచేసి పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఇక్కడ నంద్యాల దేవనగర్ గ్రామము 28వ వార్డు లక్ష్మీ నరసింహస్వామి ఇది కాబట్టి. బండే ఆత్మకూరు మండలంలో మినీ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయాల పాలయ్యారు. నంద్యాల నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెలుగోడు వైపు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న మినీ లారీ ఢీకొన్న ఆర్టీసీ బస్సులో ఉన్న బోయరేవుల మధుశేఖర్, మద్దయ్య, రూపాగుడి, వెంకట సుబ్బయ్య, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన తిక్కస్వామి, లింగమ్మ, డ్రైవర్ మహమ్మద్ కాజా తదితరులకు గాయాలయ్యాయి. వీరిలో కొందరికి బండి ఆత్మకూరు ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి అనంతరం 108 వాహనంలో నంద్యాల తరలించారు. మరికొందరు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ మల్లికార్జున్ తెలియజేశారు. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఆత్మకూరు బస్టాండ్ వద్ద నంద్యాల ట్రాఫిక్ సిఐ మరియు ఎం రామయ్య ఎస్ఐ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా ముద్దాయి మద్యం తాగి మోటార్ సైకిల్ నడుపుతుండగా బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయగా మద్యం తాగినట్లుగా రిపోర్ట్ వచ్చింది. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన మూరబోయిన చిన్నరాజు
హైకోర్టులో ఛార్జ్షీట్ వేయగా గౌరవ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఆర్ రాంభూపాలరెడ్డి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో 2 రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం తాగిన ప్రమాదాలకు గురి కావద్దని, ఇతరుల భద్రతకు, రోడ్డు ప్రమాదాలకు కారకులు కావద్దు. ఉద్యోగస్తులు, విద్యార్థులు అయితే భవిష్యత్తుకు నాశనమవుతుంది. మద్యం తాగి వాహనం నడపొద్దు. ప్రతిరోజు నంద్యాల పట్టణం ముక్తికౌడలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ లో లోకల్ పోలీసు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ సే ఇస్మాయిల్ తెలిపారు. లేదా చెప్తాను ముందే అబ్బాయి టైం పుల్ల వేస్ట్ తాలేంటలే మామ పుల్ల వేస్ట్ ఊరికెందుకు మామ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో 28వ తేదీన సీఎం జగన్ సిద్ధం సభను రాప్తాడు సభ రేంజ్ లో విజయవంతం చేద్దాం. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాలరెడ్డి. నంద్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు, నోటీసులు జారీ. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్ల కన్నుల పండగ కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో గణితం పరీక్షకు జిల్లాలో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డిఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం 25వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. బండి ఆత్మకూర సమీపంలో రోడ్డు ప్రమాదం, లారీ బస్సుడి, పలువురికి గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ముద్దాయికి 2 రోజులు జైలు శిక్ష. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.